ఇప్పుడు నేనెక్కువగా సంస్కృత మూలాన్ని చదవను, ఎందుకంటే ఎక్కువగా సమయం వ్యర్థమవుతుంది. వారు వ్రాసిన ఒక సూత్రం ఏంటంటే, ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు ఆరోగ్యం అవసరం లేనిదెవరికి? తల్లులు చెల్లెళ్ళు చాలా జాగ్రత్తగా అయితే దేశంలో 75% మంది రోగగ్రస్తులే అయినా ఆహార పదార్థాలను తమ చుట్టూ రోగులనే చూస్తూ ఉన్నా గాలి తమకు రోగం వస్తే గాని ఆరోగ్యం గురించి సూర్యుడి ఆలోచించకపోవడం, జాగ్రత్త పడకపోతే అందరికి దేనికి అలవాటైపోయి ఆ ఆహార పదార్థానికి ఏ ఆహార రోగం పదార్థాన్నైతే ఎప్పుడూ మీరు ఉన్నపాటున వండుతూ ఉన్నారో, తయారు చేస్తూ ఉన్నారో, ఎంతో కాలంగా క్రమక్రమంగా దానిని జరిగే వండేటప్పుడు వికారానికి పవనము యొక్క అంతిమ రూపం. స్పర్శ మరియు సూర్యుని ప్రకాశంలో లోకంలో అందరికీ వచ్చే జబ్బులలో అత్యధిక శాతం అటువంటి ఆహారాన్ని తాము భుజించకూడదు. తెలుసో తెలియకో తమ చేతులారా కొని తెచ్చుకునేవి. అంటే వారు తరువాత యోగం, వ్రాస్తారు, వ్యాయామం, అది ప్రాణాయామాల భోజనం వంటి కాదు, కొద్దిపాటి విషము. శ్రమతో కూడుకున్న జాగ్రత్తలు ఆ పైన వారు పాటించలేకపోయినా వ్రాస్తారు, ప్రపంచంలో కేవలం రెండు రకాల ఆహార విషాలున్నాయి. వ్యవహారాలలో ఒక రకం మనం విషము చేసుకోగలిగే చిన్న చిన్న వెంటనే మార్పులతోటి, పనిచేస్తుంది. తీసుకోగలిగే చిన్న మరొక రకం చిన్న విషము జాగ్రత్తలతోటి నెమ్మదిగా మనం ప్రభావం నిండు చూపెడుతుంది. నూరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో తక్షణమే ప్రభావం చూపే విషం. అటువంటి మీకు తెలుసు, ఏమాత్రం నాలుకపై ఖర్చులేని, ఒక బిందువు పడగానే ఎంతో మృత్యువు. సులువైన, అదే సమయంలో అటువంటి విషయాలెన్నో అత్యంత ఉన్నాయి. ప్రయోజనకరమైన ఇక నెమ్మదిగా ప్రభావం ఎన్నో చూపే విలువైన విషయాలు సందేశాలను అంటే అందించారు మన మహర్షులు. 2 ఏళ్లలో, 5 ఏళ్లలో, 10 ఏళ్లలో, వారిలో 15 ప్రముఖులు ఏళ్లలో, వాగ్భటాచార్యుల 20 ఏళ్లలో వారు. ప్రభావం చూపించేవి. వారి సందేశాలపై అలా క్రమక్రమంగా ఆధునిక విజ్ఞాన అవి శాస్త్రం మిమ్మల్ని దృక్కోణంలో చేరువ ఎంతో చేస్తాయి. లోతైన పరిశోధన చేసి ఇలా ఆయన సూత్రంలో మనకు ఏమని అందే చెప్పబడి రీతిలో ఉంటుందంటే, మన ముందుంచి భోజనాన్ని తయారు చేసేటప్పుడు పవనము యొక్క స్పర్శ మరియు సూర్యుని యొక్క ప్రకాశము లభించకపోతే అటువంటి భోజనాన్ని మీరెన్నడూ భుజించవద్దు, ఎందుకంటే అది విషము. ఇప్పుడు ఇదొక సూత్రము. ఇది సంస్కృతంలో ఉంది. అయితే నేను సంస్కృతాన్ని తప్పించివేశాను, కేవలం హిందీలో తెలియజేశాను. ఇప్పుడు మనం ఈ హిందీ భాగాన్ని విశ్లేషిద్దాం. వారు చెప్పదలుచుకున్నదేమిటి? నేటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని విశ్లేషిద్దాం. 2007వ సంవత్సరం దృష్ట్యా దాన్ని విశ్లేషిద్దాం. ఇంతవరకు నేను చెప్పినది వాగ్భటుల వారు చెప్పినదే. ఇకపై నేను చెప్పబోయేది నా అంశం. వాగ్భటుల వారేమంటున్నారంటే, ప్రెషర్ కుక్కర్లో వండిన దాన్ని భుజించకండి. ఎందుకంటే సాంకేతికంగా ప్రెషర్ కుక్కర్ పనిచేసే విధానంలో వంట వండేటప్పుడు ఆ వంటకు పవనం యొక్క స్పర్శగాని, సూర్యుని ప్రకాశంగాని తాకే అవకాశం లేదు. ప్రెషర్ కుక్కర్ పనిచేసే విధానంలో దాని లోపలి గాలి బయటికి రావచ్చును గాని, బయటి గాలి లోపలికి వెళ్లడానికి దానిలో ఏ విధమైన డివైస్ లేదు, ఏ దారి లేదు. సూర్యకాంతి దానిలోకి ప్రవేశించే విధంగా ఏ విధమైన టెక్నాలజీ దానిలో డెవలప్ చేయబడలేదు. అయితే వాగ్భటాచార్యుల వారు 3,500 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని చెప్పారు. బహుశా వారికి ఆంతర్యంలోని చేతనలో ఈ విషయం స్ఫురించి ఉండవచ్చు. ఎప్పటికైనా మనిషి ఒక ప్రెషర్ కుక్కర్ను తయారు చేసే తీరతాడని. నేను సరదాకంటున్నాను, అయితే నేటి పరిస్థితులను బట్టి మీకు అర్థమవ్వాలని. ఇలా వారంటారు, ప్రెషర్ కుక్కర్ యొక్క భోజనాన్ని భుజించవద్దు అని. అంటే మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ అనేది ఒకటుంది, అది వాగ్భటుల సిద్ధాంతానికి అనుకూలం కాదు. అంటే సిద్ధాంతము మనము అందులో తయారు చేయబడిన ఆహారాన్ని తినడానికి అనుకూలము కాదు. అంటే ప్రెషర్ కుక్కర్లో తయారు చేయబడిన ఆహారం తినకూడదు, అది విషతుల్యము. తరువాత నేను కొందరు శాస్త్రజ్ఞులతో ఈ విషయాన్ని చర్చించాను. ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహార పదార్థాన్ని తినకూడదు అని వాగ్భటాచార్యుల వారంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి అని. మన దేశంలో CDRI అని ఒక పెద్ద ల్యాబొరేటరీ ఉంది, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అక్కడి 2 శాస్త్రజ్ఞులు నాతో చెప్పారు, బాబూ, ఈ విషయంలో మేము ప్రయోగాలు చేశాము, వాగ్భటులు చెప్పినది వాస్తవమే. నేను వారితో, మరి ఈ విషయం టీవీలో చెప్పవచ్చు కదా అన్నాను. వారన్నారు, మేమలా చేశామంటే ఈ ప్రెషర్ కుక్కర్ కంపెనీలు మా పీక నొక్కేస్తాయి, కాబట్టి మేము టీవీలో ఈ విషయాన్ని చెప్పలేము. నువ్వు కావాలంటే చెప్పు అన్నారు. నేను వారితో చెప్పాను, మీ రీసెర్చ్ ఏం తెలియజేస్తుంది అని అడిగితే వారు చెప్పారు, ఈ ప్రెషర్ కుక్కర్లు
అత్యధికంగా 99% అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటాయి. అల్యూమినియం మీకు తెలుసు కదా. వారన్నారు, భోజనాన్ని వండటానికి గాని నిల్వ ఉంచడానికి కాని ఏమాత్రం తగని మెటల్ అంటూ ఏదన్నా ఉంటే అది అల్యూమినియం. ఏమాత్రం పనికిరాని మెటల్ మీరు వండడానికి గాని వండినది నిల్వ ఉంచడానికి గాని అది అల్యూమినియం మెటల్. ఆ ఇద్దరు శాస్త్రజ్ఞులు, వారు తమ పేరు చెప్పవద్దన్నారు గనుక నేను చెప్పట్లేదు, వారిద్దరూ చెప్పారు, మా 18 సంవత్సరాల రీసెర్చ్లో మాకు తెలిసినదేమిటంటే, మీరు అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లో తయారు చేయబడిన ఆహార పదార్థాల్ని మళ్లీ మళ్లీ తింటూ ఉంటే మీకు గ్యారంటీగా డయాబెటీస్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, బ్రొంకైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది, అన్నిటికంటే ఎక్కువగా టీబీ వచ్చే అవకాశం ఉంది. ఆస్తమా, టీబీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. నేను వారిని అడిగాను, మీరు ఇప్పటి వరకు ఎన్ని వ్యాధులను పరీక్షించారు? వారన్నారు, ప్రెషర్ కుక్కర్లో వండబడిన ఆహారాన్ని తినడం వల్ల మాత్రమే కలిగే 48 వ్యాధులను గురించి మేం పరిశీలించాం. మరియు ఈ ఇద్దరు రీసెర్చ్ చేసిన వాళ్ళు అత్యధికంగా వీరు రీసెర్చ్ చేసినది జైళ్లలో. మన జైళ్లున్నాయి కదా, అక్కడ ఖైదీలందరికీ అల్యూమినియం పాత్రలలోనే భోజనం పెడతారు, మీకు తెలుసు. ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు లక్నోకు చెందినవారవడంతో లక్నో జైల్లో ఇంకా లక్నో దగ్గర్లో ఉన్న జైళ్లలో పరిశోధన చేశారు. వారు జైలుకు వెళ్లి ఏ ఖైదీలు అల్యూమినియం పాత్రల్లో భోజనం చేస్తూ ఉన్నారో వారి జీవితంపై పరిశోధనలు చేశారు. వారు తెలియజేశారు, దానివల్ల ఆయుః ప్రమాణం తగ్గిపోతుంది, జీవితంలో శక్తి తగ్గిపోతుంది, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, వారు చాలా వేగంగా రోగాల బారిన పడతారు. ఆ తరువాత నేను దీనికి మరొక పనిని జోడించాను. ఆ శాస్త్రజ్ఞుల నుంచి రిపోర్టు తీసుకున్న తరువాత నేనడిగాను, అసలు ఈ అల్యూమినియం అనేది ఎప్పటినుంచి మొదలయ్యిందో ఆ విషయాన్ని కనుక్కోండి అని. ఎందుకంటే ఇది చాలా పూర్వకాలం నుంచి ఉన్నది కాదు. అప్పుడు తెలిసినదేమిటంటే ఇది 100-125 సంవత్సరాల క్రితం నుంచి వాడకంలోకి వచ్చిందని. 100-125 సంవత్సరాల క్రితం ఆంగ్లేయుల పాలన ఉండేది. ఆంగ్లేయుల పాలనలోని శాస్త్రజ్ఞులు అల్యూమినియంని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. మీకు మరో విషయం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంగ్లేయుల ప్రభుత్వంలో అల్యూమినియం పాత్రలు తయారు చేయడానికి సంబంధించిన మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చింది కేవలం జైల్లోని ఖైదీల గురించి తయారు చేయడానికి మాత్రమే వచ్చినది. వారు నిర్ణయించినదేమిటంటే, ఈ జైల్లోని ఖైదీలందరికీ అల్యూమినియం పాత్రలలోనే భోజనం చేయించాలి, ఎందుకంటే వీరు భారతదేశం యొక్క విప్లవ వీరులు, వీరి పని ఆంగ్లేయులను చంపడమే గనుక. ఆ కాలంలో మీకు తెలుసు, జైళ్లలో విప్లవ వీరులే ఉండేవారు. భగత్ సింగ్ అయినా, ఉధమ్ సింగ్ అయినా, చంద్రశేఖర్ అయినా, అష్ఫాకుల్లా అయినా, రాజేంద్రనాథ్ లహడీ అయినా, ఠాకూర్ రోషన్ సింగ్ అయినా, వీరందరూ విప్లవ వీరులే. వీరు ఆంగ్లేయుల కాలంలో జైళ్లకు పంపబడుతూ ఉండేవారు. వీరందరికీ అల్యూమినియం పాత్రలలోనే భోజనం పెట్టాలి, ఎందుకంటే వీరది తిని త్వరగా చనిపోవాలి, లేదు చనిపోయే స్థితికి చేరుకోవాలి. అందుకే చాకచక్యంగా ఆంగ్లేయ ప్రభుత్వం అల్యూమినియం పాత్రలను ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది. దాని ఫలితంగా ఏం జరిగింది? ఆంగ్లేయులైతే వెళ్లిపోయారు గాని ఈరోజుకీ జైళ్లలో అల్యూమినియం పాత్రలలోనే భోజనం పెట్టాలి అన్న నియమం మాత్రం కొనసాగించబడుతూ ఉంది. ఆంగ్లేయులైతే వెళ్లిపోయారు గాని ఈ పని మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు మరో ప్రమాదమేం జరిగిందంటే, అవి జైళ్ల నుంచి మన ఇళ్లలోకి వచ్చాయి. మన ఇళ్ల కంటే ఎక్కువగా పేదవారి ఇళ్లలోకి వెళ్లాయి. పేదల ఇళ్లలో భోజనం ఎక్కువగా అల్యూమినియం పాత్రలలోనే వండబడుతూ ఉంది.
పాపమా నిర్భాగ్యులు తెలియనితనంతో ట్యూబర్క్యులోసిస్ మరియు ఆస్తమా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా వాగ్భటుల సూత్రం మాత్రం ఎంతో సరళం, సింపుల్గా ఉంటుంది. ఆహార పదార్థాన్ని వండేటప్పుడు పవనం యొక్క స్పర్శ, సూర్యుని యొక్క కాంతి తప్పకుండా తగలాలి. అలా కాకుండా వండబడిన ఆహార పదార్థాలను ఎప్పటికీ భుజించకూడదు. ఈ సూత్రానికి ఉదాహరణగా నేను మీకు తెలియజేశాను, ప్రెషర్ కుక్కర్లో వండబడిన ఆహారాన్ని భుజించకూడదు. ఎందుకంటే అది విషం. అలాగే మన చాలా క్రానిక్ రెఫ్రిజిరేటర్ కూడా ఎటువంటి వస్తువంటే, ఎటువంటి డివైజ్ అంటే, ఎటువంటి టెక్నాలజీ అంటే అందులోకి సూర్యకాంతి ప్రవేశించదు, పవనం యొక్క స్పర్శ కూడా కలగదు. అలాగే మన ఇంట్లో మరో మూడో వస్తువుంది, మైక్రోవేవ్ ఓవెన్. అందులోకి సూర్యరశ్మి ప్రవేశించదు, పవనం యొక్క స్పర్శ జరగదు. అంటే దీనర్థం సూటిగా చెప్పాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన వస్తువుల్లో గత 15-20 ఏళ్లలో మన ఇళ్లలోకి ప్రవేశించిన వస్తువుల్లో వాగ్భటులననుసరించి వాటిలో ఉంచబడిన ఆహార పదార్థాలు విషము, కనుక వాటిని భుజించకూడదు. మీరంటారు, మేమవి ఉంచుకోక తప్పదు. మేము ప్రెషర్ కుక్కర్ను వదిలిపెట్టలేము, మేము రిఫ్రిజిరేటర్ను వదిలిపెట్టలేము, మేము మైక్రోవేవ్ ఓవెన్ను వదిలిపెట్టలేము. ఎందుకంటే వీటి వల్ల వంటకు పట్టే సమయం ఆదా అవుతుంది. నేను ఎంతోమంది తల్లులతో, చెల్లెళ్లతో మాట్లాడి చూశాను. వారంటారు, కుక్కర్లో వంట చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది అని. అప్పుడు నేను వారిని అడిగాను, సరే, సమయం ఆదా అవుతుంది. అలా ఆదా అయిన సమయాన్ని మీరెందుకు ఉపయోగిస్తున్నారు? ఈ ప్రశ్నకు అత్యధికంగా మహిళలు చెప్పినదేమిటంటే, వారిలో ఎక్కువ మంది అత్తా ఒకింటి కోడలే సీరియల్ చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రెషర్ కుక్కర్లో వంట వండడం ద్వారా మనకు ఆదా అయిన సమయాన్ని టీవీలో సీరియల్ చూడడానికి ఇన్వెస్ట్ చేశాం. దీనితో నెట్ రిజల్ట్ ఏమొచ్చింది? ఆ తరువాత నేను వారికి వివరించాను, మీరు ఈ అరగంట, గంట ఏ సమయమైతే ఆదా చేశారో వంట చేయడంలో, దీనికి ఫలితంగా మీరు గంటల కొద్దీ ఆసుపత్రుల్లో గడపవలసి వస్తే మరి అప్పుడు? రోజుకి 2 గంటల చొప్పున ఆదా చేశారనుకోండి, సంవత్సరానికి దాదాపు 700-800 గంటలు మీరు ఆదా చేశారు. తరువాత మీరేదో ఒకరోజు ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది, 2-4 నెలలు అక్కడ గడపవలసి వచ్చింది. ఇక నెట్ రిజల్ట్ ఏమిటి? అదే గుండు సున్నా. కనుక ఇది ఒక సూత్రం. దీనిపై నేను మీతో చర్చిస్తూ ఉన్నాను. ఏదైనా ఆహార పదార్థాన్ని వండుతున్నప్పుడు గాని, తయారు చేస్తున్నప్పుడు గాని, ఆ పదార్థానికి గాలి యొక్క స్పర్శ, సూర్యుని కాంతి తగలకపోతే అటువంటి ఆహార పదార్థాన్ని మనం భుజించకూడదు. ఇప్పుడీ విషయాన్ని మరింత విశ్లేషించవలసిన అవసరం ఉంది. వాగ్భటాచార్యుల వారు వ్రాసి వెళ్లిపోయారు. మరి ఎందుకిలా వ్రాశారు అన్నది మనం పరిశీలించాలి. ఈ విషయంలో అవసరమైతే మనం ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క సహకారం కూడా తీసుకోవాలి. మోడర్న్ సైన్స్ కొన్ని లాజిక్స్ డెవలప్ చేసింది, కొన్ని అబ్జర్వేషన్స్ ను ప్రవేశపెట్టింది. వాటి సహకారంతో ఇలా ఎందుకు చెయ్యకూడదు, ఇలా చేయకుండా ఉండడానికి వెనుక కారణమేమిటి అన్న విషయానికి సంబంధించి నేనిప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రెషర్ కుక్కర్ గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుంది, ఇది తెలుసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో ఉన్న టెక్నాలజీ ఎటువంటిదంటే, అది ఆహారాన్ని త్వరితంగా వండుతుంది. ఇది విషయం సూటిగా. ఇప్పుడు ఆహారాన్ని త్వరితంగా వండడానికి ప్రెషర్ కుక్కర్ ఏం చేస్తుంది? మీరు అందులో వండడానికి ఉంచబడిన ఆహార పదార్థాల మీద మరియు మీరు అందులో ఉంచిన నీటి మీద ప్రెషర్ కుక్కర్ అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అదే ప్రెషర్.
ప్రెషర్ అంటే ఒత్తిడి. కాబట్టి అదనంగా ఒత్తిడిని పెంచే టెక్నాలజీయే ప్రెషర్ కుక్కర్. ఈ అదనపు ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రెషర్ కుక్కర్లో మీరు పప్పు వేస్తారు, దానిపైన నీళ్లు పోస్తారు, కొద్దిగా పసుపు మసాలా వేసి పైన మూత బిగిస్తారు. ఆ పైన దానికొక ఈలను అమర్చుతారు. ఆ ఈలయే మొత్తం ప్రెషర్ కుక్కర్లో అత్యంత ప్రమాదకరమైన వస్తువు. ఆ ఈలను బిగించకపోతే ప్రెషర్ కుక్కర్ మంచిదే. ఆ ఈల ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నీరు వేడెక్కుతుంది. నీరు వేడెక్కితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది ఆవిరవుతుంది, వేపరైజేషన్ మొదలవుతుంది. ఇక ఆ నీటి ఆవిరి ప్రెషర్ కుక్కర్లో అన్ని వైపులా చేరుతుంది. ఆ ఆవిరి ఉంది కదా, అదే ఒత్తిడిని పెంచుతుంది. దేనిపైన? ఆ పప్పుపైన, బియ్యంపైన, కూరగాయలపైన. ఈ ఒత్తిడి పెరగడంతో ఏం జరుగుతుంది? ఇప్పుడు కందిపప్పు ఉందనుకోండి. మనమిలా కొద్దిసేపు భావిద్దాం. కందిపప్పు యొక్క చిన్ని చిన్ని ముక్కలు, ఒక గుండు పగులగా వచ్చే 2 పప్పులు. దాన్ని ద్విదళమంటారు. జైన సమాజానికి చెందిన వారికి వెంటనే అర్థమవుతుంది ద్విదళం. శనగలు, కందులు ఇవి ద్విదళములు. వీటిని పగులగొట్టి మనం పప్పు తయారు చేస్తాం. ఇప్పుడు ఈ పప్పు నీటిలో పడి ఉంది. క్రింది నుంచి వేడి, పైనుంచి ఒత్తిడి. దానితో ఈ పప్పు పగిలిపోతుంది. పగలడమంటే తెలుసు కదా, అది చిట్లడం మొదలవుతుంది. అందులో మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పప్పులోని అణువులు ఒకదానికొకటి దగ్గరగా బిగుసుకుని ఉన్న ఆ అణువులను ఈ నీటి ప్రెషర్ ఛేదిస్తుంది. దానితో ఆ పప్పు చిట్లడం మొదలవుతుంది. చిట్లిపోయిన ఆ పప్పు నీరు ఇంత వేడిగా ఉండడం వల్ల మగ్గిపోతుంది. ఉడకదు, మగ్గుతుంది. మగ్గడం వేరు, ఉడకడం వేరు. అలా మగ్గిపోతుంది, చిట్లిపోతుంది. 5 నిమిషాల తరువాత మీరు తెరిచి చూసేసరికి పప్పు ఉడికినట్లు మీకనిపిస్తుంది. అది నిజానికి ఉడకలేదు. అది కొద్దిగా సాఫ్ట్గా అయ్యింది, మెత్తగా అయ్యింది. ఎందుకంటే క్రింది నుంచి వేడిమి యొక్క, పైనుంచి ఆవిరి కారణంగా పడే ఒత్తిడి వల్ల అది ఉడకలేదు, మ్రగ్గిపోయింది. దానితో దాని సాఫ్ట్నెస్ పెరిగింది. మీరది తిని మీరనుకుంటారు, చక్కగా ఉడికిన పప్పును తిన్నాను అని. క్షమించండి, మీరు తిన్నది ఉడికిన పప్పును కాదు. ఇప్పుడు మీరడగవచ్చు, ఉడికిన పప్పుకు ఈ పప్పుకు తేడా ఏమిటి? ఉడికిన పప్పు విషయంలో ఆయుర్వేదంలో ఒక సిద్ధాంతముంది. నిజానికి ఆయుర్వేదంలో చాలా సిద్ధాంతాలున్నాయి. వాటిలో ఒకటి నేను మీకు చెబుతున్నానిప్పుడు. ఆయుర్వేద చికిత్స ఏం చెబుతుందంటే, ఏ పదార్థం పొలంలో పండడానికి ఎక్కువ కాలం తీసుకుంటుందో ఆ పదార్థం భోజనంగా ఉడకడానికి ఎక్కువ సమయమే తీసుకుంటుంది. ఇప్పుడు కందిపప్పు విషయమే తీసుకుందాం. మీలో గ్రామీణ జీవితంతో పరిచయమున్నవారెవరైనా ఉంటే వారికి తెలుసు, కందిపప్పు పండడానికి 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కనీసం 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది. ఎందుకు? కందిపప్పులో ఏమేమున్నాయో, అందులో మీకు తెలిసిన న్యూట్రియంట్స్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మీకు తెలిసిన సూక్ష్మమైన పోషక విలువలు గాని, అవన్నీ మట్టి నుండి పప్పు వరకు రావడానికి ఎంతో సమయం పడుతుంది. ఈ మట్టి ఉంది కదా, పొలంలో మట్టి, ఇది మైక్రోన్యూట్రియంట్స్ యొక్క నిధి. పొలంలోని మట్టిలోనే కాల్షియం ఉంది, పొలంలోని మట్టిలోనే ఐరన్ ఉంది, పొలంలోని మట్టిలోనే సిలికాన్ ఉంది, కోబాల్ట్ ఉంది, జెప్టన్ ఉంది, జోరోన్ ఉంది. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ పొలంలోని మట్టిలో ఉన్నాయి. ఇవన్నీ మొక్క వేళ్లను చేరతాయి, ఆ తరువాత కాండానికి చేరుతాయి, ఆపైన ఫలాలను చేరుతాయి. ఈ మొత్తం ప్రక్రియకు ఎంతో సమయం పడుతుంది.
అందుకే పప్పు పండడానికి ఎంతో సమయం పడుతుంది. ఆయుర్వేదమేం చెబుతుందంటే, ఏది పొలంలో పండడానికి ఎక్కువ సమయం తీసుకుందో అది పొయ్యిపై ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. ఎందుకు? ఈ పప్పులోకి అబ్జార్బ్ చేయబడిన మైక్రోన్యూట్రియంట్స్, ఆ పప్పులోకి లాగబడిన మైక్రోన్యూట్రియంట్స్ డిజాల్వ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. మీరు పప్పు ఎందుకు తినాలనుకుంటారు? మీరు పప్పు తినాలనుకునేది ప్రోటీన్ కోసం. ప్రోటీన్ ఎలా వస్తుంది? ఈ పప్పులో సమకూరిన మైక్రోన్యూట్రియంట్స్ యొక్క కలెక్షన్ విభజించబడినప్పుడు, విస్తరించబడినప్పుడు, అవి అలా విడిపడడానికి, విస్తరించడానికి సమయం పడుతుంది. ఎందుకంటే అవి ఒక దగ్గర సమకూరడానికి సమయం పట్టింది గనుక. ఇది ప్రకృతి నియమం. ఇది ఆయుర్వేద నియమం అని కాదు, ప్రకృతి నియమం అని చెప్పాలి. గర్భంలో పిండం ఎదగడానికి సమయం పడుతుంది. ప్రపంచంలో ప్రతి పదార్థం వికసించడానికి సమయం పడుతుంది. త్వరగా జరిగేదంటూ ఏమీ ఉండదు. అందుకే పప్పు కూడా త్వరగా ఉడకదు, బిడ్డ కూడా త్వరగా పుట్టదు. ఇలా అన్ని విషయాల్లోనూ జరుగుతుంది. ఇది ప్రకృతి నియమం. ప్రకృతి యొక్క మరో నియమమేమిటంటే, ఏ పదార్థాలు పరిపక్వం కావడానికి, ఎదగడానికి సమయం పట్టిందో ఆ పదార్థాలు డిజాల్వ్ కావడానికి సమయం పడుతుంది. అలా పప్పు డిజాల్వ్ అయినప్పుడే దానిలోని ప్రోటీన్స్ మీకు లభిస్తాయి. అందుకే మీరు పప్పు తింటున్నది. ఎందుకంటే మీలోని ప్రోటీన్స్ యొక్క వెలితిని అది భర్తీ చేయాలి. మీకు కొన్ని విటమిన్స్ కావాలి, మీకు కొన్ని ప్రోటీన్స్ కావాలి, అలాగే ఇతరములైన పోషక విలువలు మీకు కావాలి. ఆయుర్వేదం యొక్క నియమం సూటిగా ఇదే. పప్పు పండడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు అది ఉడకడానికి ఎక్కువ సమయమే తీసుకోవాలి. ఇప్పుడు నాకర్థమవుతోంది, మన పూర్వీకులు, మన పెద్దలు ఎంత గొప్ప శాస్త్రజ్ఞులో. నేనొకసారి పూరీ జగన్నాథం వెళ్లాను. మీరు వెళ్లే ఉంటారు. అక్కడ భగవంతుని ప్రసాదాన్ని ప్రెషర్ కుక్కర్లో తయారు చేయరు. మీకు తెలుసు, వారు కావాలంటే ప్రెషర్ కుక్కర్ని ఉపయోగించగలరు. ఎందుకంటే జగన్నాథ మందిరం వద్ద కోట్ల కొలది డబ్బుంది. నేనక్కడి పీఠాధిపతిని అడిగాను, మీ దగ్గర ఈ ప్రసాదం, అక్కడ ప్రసాదంగా అన్నమూ పప్పు దొరుకుతుంది, మీరీ ప్రసాదాన్ని మట్టి పాత్రలోనే ఎందుకు చేస్తారు? మీలో పూరీ జగన్నాథం ఎవరైనా వెళ్లి ఉంటే మీకు తెలుసు, అక్కడ ఒక మట్టి పాత్రలో అన్నమిస్తారు, మరో మట్టి పాత్రలో పప్పు పెడతారు, లేదు ఖిచిడి ఇస్తారు. ఇలా నేనక్కడ పీఠాధిపతిని, మీరీ మట్టి పాత్రలోనే ఎందుకు తయారు చేస్తారు అని అడిగితే వారు ఒకటే మాట చెప్పారు, మట్టి పవిత్రమైనది. నిజమే, మట్టి పవిత్రమైనదే, మనందరికీ తెలుసు. అయితే అక్కడి పీఠాధిపతి ఏదైతే చెప్పలేకపోయారో అది నేను మీకు చెబుతున్నాను. మట్టి కేవలం పవిత్రమైనదే కాదు, మట్టి అన్నిటినీ మించి వైజ్ఞానికమైనది. మన శరీరం తయారైంది మట్టితోటే. మట్టిలో ఉన్నదంతా మన శరీరంలో ఉంది, మన శరీరంలో ఉన్నదంతా మట్టిలో ఉంది. మనం చనిపోయిన తరువాత ఈ శరీరాన్ని తగులబెడితే 20 గ్రాముల మట్టిగా మారుతుంది మొత్తం శరీరం. 70 కిలోల దేహం, 80 కిలోల దేహం కేవలం 20 గ్రాముల మట్టిగా మారుతుంది. దాన్నే బూడిద అంటారు. ఈ బూడిదపై నేనొక లాబొరేటరీలో పరిశోధన చేయించి చూస్తే దాని నుండి కాల్షియం వస్తుంది, ఫాస్ఫరస్ వస్తుంది, ఐరన్ వస్తుంది, జింక్ వస్తుంది, సల్ఫర్ వస్తుంది, 18 రకాల మైక్రోన్యూట్రియంట్స్ దొరుకుతాయి చనిపోయిన వ్యక్తి బూడిదలో. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ మట్టిలో ఉన్నవే. ఈ 18 మైక్రోన్యూట్రియంట్సే మట్టిలో ఉన్నాయి. ఈ 18 మైక్రోన్యూట్రియంట్స్ తోటే తిరిగి మట్టిలో కలిసిపోయే ఈ శరీరం తయారవుతుంది. కనుక ఆ పీఠాధిపతి మట్టి చాలా పవిత్రమైనది అన్న మాట ఏదైతే ఉందో అది ఎంతో శాస్త్రీయమైన స్టేట్మెంట్. అయితే ఆయన ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అంతే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు? ఎందుకంటే ఆయన ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని చదవలేదు, లేదు ఆయనకు తెలియదు.
అయినా ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క రిజల్ట్ ఆయనకి తెలుసు. పవిత్రత. రిజల్ట్ తెలుసు, కానీ విశ్లేషించడం తెలియదు. అది మాలాంటి మూర్ఖులకు తెలుసు. నేను ఆ పీఠాధిపతితో పోల్చుకున్నప్పుడు నన్ను నేను మూర్ఖుడిగానే భావిస్తాను. ఎందుకు? నేనీ విషయం తెలుసుకోవడానికి 3 నెలలు పరిశోధన చేయవలసి వచ్చింది. ఆయన కేవలం 3 నిమిషాల్లో చెప్పారు మట్టి పవిత్రమైనది అని. కనుక మట్టికి ఈ పవిత్రత అందులోని మైక్రోన్యూట్రియంట్స్ యొక్క కెపాసిటీ మరియు కేపబిలిటీ వల్ల కలిగింది. మట్టి నుంచే పప్పు వచ్చింది. ఆ పప్పును ఉడకబెట్టాలి. కనుక ఆ పీఠాధిపతి అంటారు, మేము పప్పును పవిత్రమైన మట్టి పాత్రలోనే ఉడకబెడతాము, ఎందుకంటే భగవంతునికి పవిత్రమైన పదార్థాన్నే నైవేద్యంగా సమర్పించాలి. అపవిత్రమైన పదార్థాన్ని భగవంతునికి నివేదించకూడదు. సరే, నేనా పప్పును తీసుకువచ్చాను. భువనేశ్వర్ తీసుకువెళ్లాను. పూరీ నుంచి భువనేశ్వర్. భువనేశ్వర్లో సిఎస్ఐఆర్ యొక్క లాబొరేటరీ ఒకటుంది. కౌన్సిల్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క లాబొరేటరీ. దాన్ని రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ అని పిలుస్తారు. అక్కడికి ఆ పప్పును తీసుకువెళ్లి అక్కడి శాస్త్రజ్ఞులు కొందరికి చూపించాను. వారన్నారు, ఇది పూరీ పప్పు కదా అని. నేనన్నాను, అవును, మీరు ఈ పప్పును పరిశోధించాలి అని వారిని అడిగాను. వారన్నారు, బాబు చాలా కష్టం, 6 నుంచి 8 నెలల వరకు సమయం పట్టచ్చు. అంటే సరే పర్వాలేదు, చేయండి అన్నాను నేను. అప్పుడు వారన్నారు, మా దగ్గర ఇందుకు తగిన ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా లేవు, ఇందుకు కావలసిన ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు, కాబట్టి మీరు దీనిని ఢిల్లీ తీసుకువెళ్లి పరిశోధన చేయిస్తే మంచిది అన్నారు వారు. మరి దీన్ని ఢిల్లీ తీసుకువెళ్లే లోపల ఇది పాడైపోతుందేమో కదా అంటే వారన్నారు, పాడు కాదు, ఎందుకంటే ఇది మట్టి పాత్రలో తయారైంది గనుక. నాకు మొట్టమొదటిసారి అర్థమైంది మట్టి పాత్రలో తయారైన పదార్థం పాడు కాదు అని. ఆ తరువాత నేను నిజంగానే ఢిల్లీకి తీసుకువెళ్లాను. భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి మీకు తెలుసు దాదాపు 36 గంటలకు పైగా సమయం పడుతుంది. ఢిల్లీలో ఇచ్చాను. కొందరు శాస్త్రజ్ఞులు దానిపై పనిచేశారు. వారిచ్చిన రీసెర్చ్ రిపోర్ట్ ఏమిటంటే, ఈ పప్పులో ఒక్క మైక్రోన్యూట్రియంట్ కూడా తగ్గలేదు. వండిన తరువాత కూడా ఈ పప్పులో ఒక్క మైక్రోన్యూట్రియంట్ కూడా తగ్గలేదు. ఆ తరువాత వారిని ప్రెషర్ కుక్కర్లో వండబడిన పప్పుపై పరిశోధన చేయమన్నాను. వారన్నారు, సరే అది చూద్దాం. ప్రెషర్ కుక్కర్లో వండబడిన పప్పుపై వారు రీసెర్చ్ చేసి వారన్నారు, ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను వారిని పర్సంటేజ్ పరంగా చెప్పమని అడిగాను. అప్పుడు వారన్నారు, కందిపప్పును మట్టి పాత్రలో ఉండడం వల్ల 100% న్యూట్రియంట్స్ ఉంటే, అదే ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల కేవలం 13% న్యూట్రియంట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 87% న్యూట్రియంట్స్ లోపించాయి. ఎలా లోపించాయి అని నేనడిగితే వారన్నారు, ఈ పైనుంచి పప్పుపై ప్రెషర్ ఏదైతే పడిందో అది పప్పును పగిలేటట్లు చేసింది. మాలిక్యూల్స్ పగిలిపోయాయి. పప్పు మాత్రం విస్తరించింది. అది ఉడకలేదు గాని విస్తరించింది, సాఫ్ట్గా తయారైంది. తినేటప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం మనం ఉడికిన పప్పును తింటున్నామని, కాని వాస్తవం అది కాదు. ఉడకడం అంటే ఏ మైక్రోన్యూట్రియంట్స్ పచ్చిగా ఉన్నప్పుడు మీ శరీరానికి అందవో వాటిని మీ శరీరానికి అందే విధంగా చేయడాన్నే వండడం అంటారు ఆయుర్వేదంలో. ఏ సూక్ష్మమైన పోషక విలువలు పచ్చి కందిపప్పును తినడం వల్ల మీ శరీరానికి ఉపయోగపడవో వాటిని మీ శరీరానికి ఉపయోగపడే విధంగా చేయడాన్నే వండడం అంటారు. ఇలా వారన్నారు, ఈ మట్టి పాత్రలో వండబడినటువంటి పప్పు చాలా చాలా ఉన్నతమైన క్వాలిటీకి చెందినది. దేనితో పోల్చితే? మీ ప్రెషర్ కుక్కర్లో వండబడిన దానితో పోల్చినప్పుడు. ఇక రెండో విషయం, నేను కేవలం రిపీట్ చేస్తున్నాను, ఆ విషయం మీకందరికీ తెలుసు. మట్టి పాత్రలో వండబడిన పప్పు యొక్క రుచి ఎంత మధురంగా ఉంటుందంటే దాన్ని మీరొక్కసారి తింటే జీవితాంతం మర్చిపోలేరు. అంటే దీనర్థమేమిటి? భారతదేశంలో చికిత్సకు సంబంధించి, పాకశాస్త్రానికి సంబంధించి ఎటువంటి విజ్ఞాన శాస్త్రం డెవలప్ అయ్యిందంటే
దానిననుసరించి వండినప్పుడు క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది, రుచి కూడా మెయింటైన్ అవుతుంది. కాబట్టి మట్టి పాత్రలో వండబడిన పప్పు ఎంతో రుచికరంగానూ ఉంటుంది, పైగా దానివల్ల శరీరానికి పరిపూర్ణమైన పోషక విలువలు అంది నిజమైన అర్థంలో ఆ పప్పును తినడం వల్ల లబ్ధి పొందినట్లవుతుంది. నేను ఊరూరూ తిరుగుతూ ఉంటాను కాబట్టి అక్కడ అడిగితే నాకు తెలిసిందేమిటంటే, ఎక్కువ కాదు, కేవలం 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రతి ఇంటిలోనూ మట్టి పాత్రలో వండబడిన పప్పునే తినేవారు. మా నాయనమ్మను అడిగితే వారు చెప్పారు, మేము జీవితాంతం మట్టి పాత్రలో వండిన పప్పునే తిన్నాము. అప్పుడు నాకర్థమైంది ఆమెకు డయాబెటీస్ ఎందుకు రాలేదు అన్నది. అప్పుడు నాకర్థమైంది ఆమెకు మోకాళ్ల నొప్పులెందుకు రాలేదు అన్నది. అప్పుడు నాకర్థమైంది ఆమెకు చనిపోయే రోజు వరకు 32 పళ్ళు భద్రంగా ఎలా ఉన్నాయన్నది. ఎందుకంటే మేము ఆమె అంతిమక్రియలు చేశాము. ఆ తరువాత రోజు బూడిద తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ 32కు 32 పళ్ళు అలాగే ఉన్నాయి. అప్పుడు నాకర్థమైంది 94 ఏళ్ల వయసు వరకు కూడా ఆమెకు కళ్లద్దాలెందుకు రాలేదని. ఇంకా జీవితంలో చివరి రోజు వరకు తన బట్టలు తనే వెతుక్కుని వెళ్ళింది. ఇదే కారణం. శరీరానికి కావలసిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ సక్రమంగా అందుతూ ఉంటే మీ శరీరం ఎక్కువ రోజుల వరకు ఇతరుల సహకారం ఏమాత్రం లేకుండానే పనిచేస్తుంది. ఆమె మట్టి పాత్రలో వండిన పప్పు వల్ల మైక్రోన్యూట్రియంట్స్ పూర్తిగా పొందగలిగింది. ఆమె మట్టి పాత్రలో కేవలం పప్పునే వండేది కాదు, పాలను కూడా మట్టి పాత్రలోనే వేడి చేసేది, నెయ్యిని కూడా మట్టి పాత్రలోనే తయారు చేసేది, పెరుగును కూడా మట్టి పాత్రలోనే తోడుపెట్టేది. అప్పుడు నాకర్థమైంది 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో మట్టి పాత్రలనే ఎందుకు వాడుతున్నారన్నది. అల్యూమినియం మనం కూడా తయారు చేసి ఉండవచ్చు. కాబట్టి మీతో చెబుతున్న విషయమేమిటంటే, భారతదేశం కూడా 2000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం అల్యూమినియంను తయారు చేయగలిగి ఉండేది. ఎందుకంటే అల్యూమినియం యొక్క రా మెటీరియల్ ఈ దేశంలో సంపూర్ణంగా లభిస్తుంది. బాక్సైట్. భారతదేశంలో బాక్సైట్ యొక్క నిధులు పుష్కలంగా ఉన్నాయి. కర్ణాటక చాలా పెద్ద భాండాగారం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బాక్సైట్కు పెద్ద భాండాగారాలు. మనమూ తయారు చేసి ఉండవచ్చు. బాక్సైట్ ఉంటే అల్యూమినియం తయారు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయినా మనం తయారు చేయలేదు, ఎందుకంటే దాని అవసరం మనకు లేదు కనుక. మనకు మట్టి పాత్ర అవసరం ఉంది, అందుకే మనం మట్టి పాత్రలను తయారు చేశాం. ఆ మట్టి పాత్రపైనే అన్ని రీసెర్చ్లు, ఎక్స్పెరిమెంట్లు చేశాం. అందుకే కుమ్మరుల పెద్ద సమూహం ఈ దేశంలో తయారు చేయబడింది. బాబూ, మీరు కేవలం మట్టి పాత్రలనే తయారు చేయాలి అంటూ. అంటే నీకంటే గొప్ప శాస్త్రజ్ఞుడెవరు? ఈ దేశంలో ఇంత గొప్ప శాస్త్రజ్ఞుడైన ఆ కుమ్మరిని, మన ఆరోగ్యాన్ని సంరక్షించడానికి 1000 సంవత్సరాలుగా మట్టి పాత్రలను తయారు చేస్తున్న ఆ కుమ్మరిని మనం తక్కువ జాతివారిగా చూశాం. నిజంగా ఎంత మూర్ఖులం మనం! తాను ఏ రకంగా తక్కువవారో చెప్పండి. ఈ ప్రెషర్ కుక్కర్లు తయారు చేస్తున్న ప్రెషర్ కుక్కర్ కంపెనీ వాళ్లు గొప్పవాళ్లైతే ఈ కుమ్మరి తక్కువవాడేలా అయ్యాడు? మన దేశంలో ఈ నీచోన్నతాలు రాబట్టే దేశం సర్వనాశనమైంది. ఈ నీచోన్నతాలన్న భేదాలు కొన్ని ఆంగ్లేయులు పుట్టిస్తే, మరికొన్ని ఆంగ్లేయులకు ముందు పరిపాలించిన మహమ్మదీయ పాలకులు పుట్టిస్తే, ఆంగ్లేయులు వెళ్లిపోయినా మన దగ్గరే ఉన్న నల్ల ఆంగ్లేయులు ఎంతో మంది వాటిని సుస్థిరం చేశారు. ఈ దేశంలో కుమ్మరి బ్యాక్వర్డ్ క్లాస్కు చెందినవాడు అని. నిజానికి తాను ఎంతో శాస్త్రీయమైన పని చేస్తున్నాడు. మట్టి పాత్రలను తయారు చేస్తూ మీలోని మైక్రోన్యూట్రియంట్స్, మీలోని సూక్ష్మ పోషక విలువలు తగ్గకుండా ఉండే విధంగా తాను మట్టిని సెలెక్ట్ చేస్తాడు. మీకు తెలుసా,
అన్ని రకాల మట్టితోటి మట్టి పాత్రలు తయారు కావు. ఒక ప్రత్యేక విధమైన మట్టి ఉంటుంది, దానితోటే మట్టి పాత్రలు తయారవుతాయి. మరొక ప్రత్యేక విధమైన మట్టి ఉంటుంది, దానితో చిన్న మట్టి పాత్రలు తయారు చేస్తారు. ఇంకొక విధమైన మట్టితో కుండలు తయారు చేస్తారు. మరొక రకమైన మట్టితో మరొకటి తయారు చేస్తారు. ఇలా మట్టిని గుర్తించడం, దీనిలో కాల్షియం ఎక్కువుంది, దీనిలో మెగ్నీషియం ఎక్కువుంది, కాబట్టి దీనితో పాత్రను తయారు చేయాలి. దీనిలో కాల్షియం మెగ్నీషియం తక్కువగా ఉంది కనుక దీనితో కుండను తయారు చేయాలి. ఇది చాలా శాస్త్ర పరిజ్ఞానంతో కూడుకున్న పని. ఇవన్నీ కుమ్మరులు చేస్తూ ఉన్నారు, వేల సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఏ యూనివర్సిటీలోనూ చదవకుండా చేస్తూ ఉన్నారు. అటువంటి కుమ్మరులకు మనం వందనం చేయాలి, శిరసు వంచి నమస్కరించాలి. ఎంత గొప్పవారు! దురదృష్టవశాత్తు ప్రభుత్వం యొక్క కేటగిరీలో వారు బ్యాక్వర్డ్ క్లాస్లోకి వస్తారు. ఇలా మనం మట్టి పాత్రలను గురించి చర్చించాం. మట్టి పాత్రల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, దానివల్ల మైక్రోన్యూట్రియంట్స్ భద్రంగా ఉంటాయి. అందుకే మన దగ్గర అల్యూమినియం పాత్రలు గాని లేదు మరో మెటల్ పాత్రలు గాని ఉపయోగించడం తక్కువ. కనీసం భగవంతుని కోసమైతే చెయ్యరు. లోహాలతో తయారు చేయబడిన గిన్నెలలో వండరు. ఎక్కువగా దేవస్థానాలలో భోజనమో ప్రసాదమో మట్టి పాత్రల్లోనే వండుతారు. కనుక మీరూ ఆ పని చేయవచ్చు కదా. ప్రెషర్ కుక్కర్ను తీసివేయండి, మట్టి పాత్రను తీసుకురండి. మీరంటారు, పప్పు ఉడకడానికి ఎంతో సమయం పడుతుంది కదా. మరి పప్పు ఉడకడం వెనుక సైద్ధాంతికతే అది. పొలంలో పండడానికి సమయం తీసుకున్నది ఇంట్లో వండడానికి కూడా సమయం తీసుకోవాలి. మరి టైం మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అంటారు. నేను మీకో సులభమైన పద్ధతి చెబుతాను. మట్టి పాత్రలో పప్పు ఉంచి పొయ్యి మీద పెట్టండి, తక్కిన పనులన్నీ చేసుకుంటూ ఉండండి. గంటన్నరలో ఉడికిపోతుంది. దించండి, తరువాత తినండి. గంటన్నరలో మీరు ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇతర పాత్రలు శుభ్రం చేసుకోవడం, బట్టలు తుక్కోవడం, లేదు మరే విధమైన పనులున్నా చదవడం, వ్రాయడం, పిల్లలను చదివించడం, ఇలా తక్కిన పనులు చేసుకుంటూ ఉండండి, పప్పు ఉడుకుతూ ఉంటుంది. కాబట్టి ఇది వాగ్భటాచార్యుల సూత్రం. ఏ ఆహార పదార్థాన్ని వండుతున్నప్పుడు గాని తయారు చేస్తున్నప్పుడు గాని దానిపై సూర్యరశ్మి పడదో, దానికి గాలి తాకదో అటువంటి ఆహారాన్ని సేవించకూడదు. ఇది సాధ్యం కావాలంటే మీరు తెరచి ఉన్న పాత్రలోనే వంట చేయాలి. అప్పుడు మాత్రమే సూర్యరశ్మి తాకుతుంది, పవనం యొక్క స్పర్శ వీలుపడుతుంది. తెరచి ఉన్న పాత్రలో, ఆ తెరచి ఉన్న పాత్రల్లో అత్యుత్తమమైనది మట్టి పాత్ర. మీరడగవచ్చు, మట్టి పాత్ర తరువాత స్థానంలో దేనిలో వండితే మంచిది అంటే, మన దగ్గర ఒక మెటల్ తయారవుతుంది, దానిని కాంస్యము అంటారు. కంచు మీరెక్కడైనా వినే ఉంటారు, లేదు ఇంకెవరింట్లో అయినా చూసి కూడా ఉంటారు. రెండవ ఉత్తమమైన పాత్రగా అంగీకరించబడేది కంచు పాత్ర. మూడవ ఉత్తమమైన పాత్ర ఇత్తడి. ఈ కంచు మరియు ఇత్తడి పాత్రలపై కూడా మేము పరిశోధన చేసి చూశాం. కందిపప్పును కంచు పాత్రలో వండి చూస్తే దానిలో కేవలం 3% మైక్రోన్యూట్రియంట్స్ మాత్రమే తగ్గుతున్నాయి, 97% మైక్రోన్యూట్రియంట్స్ అలాగే ఉంటున్నాయి. ఇత్తడి పాత్రలో వండితే 7% తగ్గుతున్నాయి, 93% సురక్షితంగా ఉంటున్నాయి. అదే ప్రెషర్ కుక్కర్లో వండితే మాత్రం కేవలం 7% మిగులుతున్నాయి, తక్కినవన్నీ పోతున్నాయి. ఇక మీరే నిర్ణయించుకోండి. మీకు లైఫ్లో క్వాలిటీ కావాలంటే మీరు మట్టి పాత్రనే ఎంచుకోవలసి ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మీరు చెప్పాలనుకుంటే, అంటే మీరు ఏదైతే తింటున్నారో దానిలోని పోషక విలువలన్నీ మీ శరీరానికి అందడమే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆ కోణంలో చెప్పాలంటే మట్టి పాత్రనే మనం ఎంచుకోవలసి ఉంటుంది. అంటే భారతీయత వైపుకు తిరిగి రావాలి ఇండియా నుంచి. ఇప్పుడు మనమున్నది ఇండియాలో. దీన్ని తయారు చేసింది ఆంగ్లేయులు, లేదు అమెరికన్లు.
ఈ ఇండియా నుంచి బయలుదేరి భారతదేశం వైపు పయనించవలసి ఉంటుంది. ఇంకా నేను గత 1-2 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రతి గ్రామంలోనూ చెబుతూ పోతే ఫలితం ఏం జరిగిందో తెలుసా? కుమ్మరుల గౌరవం పెరిగింది గ్రామాలలో. ఇప్పుడు గ్రామీణులు వీరు చాలా గొప్ప పని చేస్తున్నారు మన కోసం అని భావిస్తున్నారు. ఇక నా విశ్వాసం ప్రకారం నా ఈ ప్రయత్నం సార్థకమైనట్లు నేనెప్పుడు భావిస్తానంటే, కుమ్మరుల పట్ల గౌరవం ఎంతగానో పెరిగి వారిని పండితులతో సమానంగా ఆదరించే పరిస్థితి రావాలి. ఎందుకంటే వారు ఎవ్వరికీ తీసిపోరు. ఎందుకంటే వారు మట్టి పాత్రలను తయారు చేస్తూ మనకెంతో మేలు చేస్తున్నారు. మరొక విషయమేమిటంటే, వారు తయారు చేసిన మట్టి పాత్రలను వారు కేవలం 20-25 రూపాయలకే మీకు అమ్ముతున్నారు. అదే ప్రెషర్ కుక్కర్ అయితే 250-300 ఉంటుంది. ఇంకా గమ్మత్తైన విషయమేమిటంటే, ఈ మట్టి పాత్ర లైఫ్ పూర్తయితే, అంటే దాని పని అయిపోతే అది మళ్లీ మట్టిలోనే కలిసిపోతుంది. మళ్లీ ఆ మట్టి నుంచే పాత్ర తయారవుతుంది. ప్రపంచంలో అటువంటి వస్తువు లేదు. కనీసం ప్రెషర్ కుక్కర్ అయితే ఆ కోవకు చెందదు. బయోడిగ్రేడబుల్ అది. కాబట్టి మీరు ప్రయత్నించండి. మీ ఇంట్లో కొద్దిగా మార్పులు చేయండి. ఇక నేను ఈరోజు చెప్పబోయే చివరి విషయం, నేను గత 2 సంవత్సరాలుగా నేను హోమియోపతి వైద్యం కూడా చేస్తూ ఉంటాను. అందుకే ఎంతో మంది పేషెంట్స్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, రాజుభాయ్ ఇలా 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 అని. నేను ఎందరో పేషెంట్స్కు ప్రత్యేకించి చెప్పాను, నేను మీకు మందులివ్వను. మరి మాకు వ్యాధెలా నయమవుతుంది అని వారడిగితే నేనన్నాను, మట్టి పాత్రలో వండిన పప్పును తినండి, మట్టి పాత్రలో వండిన అన్నాన్ని తినండి. వాళ్ళన్నారు, రాజీవ్భాయ్ ఈ రోజుల్లో ఎవరు చేస్తారివన్నీ అంటే నేను చెప్పాను, మీ భార్యన్నా చేయాలి, లేదు మీరన్నా చేసుకోండి. మీకు జీవితం కావాలి అనుకుంటే మీరు మారు మాట్లాడకుండా చేస్తారు. లేకపోతే అమెరికా పోండి, కెనడా పోండి, జర్మనీ వెళ్ళండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టండి, అయినా మారు మాట్లాడకుండా తిరిగే వస్తారు. ఎందుకంటే దీనికి చికిత్సే లేదంటాడు డాక్టర్. కాబట్టి మీరే తేల్చుకోండి. అయితే తీవ్రమైన రోగగ్రస్తులు వాళ్లు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. అలా నా దగ్గర కొందరు డయాబెటీస్కి చెందిన క్రానిక్ పేషెంట్స్ ఉన్నారు. చాలా క్రానిక్. వారి యూనిట్, షుగర్ యూనిట్ 480 పైన ఉంది. ఇలా 100కు పైగా పేషెంట్లున్నారు. కొందరు గుజరాత్లో ఉన్నారు, కొందరు రాజస్థాన్లో ఉన్నారు, కొందరు ముంబైలో ఉన్నారు. నేను వారికి చెప్పాను, మీరు శ్రద్ధగా మట్టి పాత్రలు తీసుకురండి, ఇక మొదలు పెట్టండి. వాళ్లకు మట్టి పాత్రలు తీసుకురావడం కష్టమైంది, కుమ్మరులు దొరకలేదు, మొత్తానికి తీసుకువచ్చారు. అలా వారు 8 నెలలుగా మట్టి పాత్రలో వండబడిన పప్పును, మట్టి పాత్రలో వండిన అన్నాన్ని, మట్టి పాత్రలో వండిన ఖిచిడీనే తింటూ వచ్చారు. ఇక ఇప్పుడైతే వారు మట్టి పెనం కూడా తీసుకువచ్చారు రొట్టెలు చేయడానికి. సజ్జలతో చేసే రొట్టి మట్టి పెనంపై చాలా బాగా తయారవుతుంది. అలా రొట్టె కూడా అదే తింటూ ఉన్నారు. 8 నెలల తరువాత వారి షుగర్ టెస్ట్ చేస్తే 480 యూనిట్లున్న వ్యక్తికి ఇప్పుడు 180 యూనిట్లుంది. ఏ మెడిసిన్ లేకుండా, ఏ ఇంజెక్షన్ లేకుండా, ఏ విధమైన టానిక్ లేకుండా. పైగా వారికి హోమియోపతి మందులు కూడా నేనేమీ ఇవ్వలేదు. అయితే కొందరు మందులివ్వు అని వేధిస్తూ ఉండేసరికి వారికి మాత్రం ప్లేసెబో ఇచ్చాను. ప్లేసెబో అంటే తెలుసు కదా మీకు, ఖాళీ మందు. నిజానికి మందే ఇవ్వలేదు. పేషెంట్ మాత్రం అనుకుంటాడు, నేను మందు వేసుకుంటున్నాను, ఈ మందు తిని నాకు నయమవుతుంది అని. నాకు తెలుసు అది మందే కాదని, అది ప్లాసిబో అని. తనకు నయమవుతున్నది ఆ మట్టి పాత్రలో చేయబడిన పప్పు తిని, మట్టి పాత్రలో చేయబడిన అన్నం తిని, మట్టి పాత్రలో చేయబడిన ఖిచిడీ తిని. వాటి రిజల్టే ఇది. అప్పుడు నాకు విశ్వాసం కలిగింది, వాగ్భటులు నిజంగా మహోన్నతులు అని. వారు ఒక్క సూత్రాన్ని చెప్పారు, మీరు సూర్యరశ్మి శోకని, పవనము తాకని వంటను తినవద్దు అని. ఇలా మట్టి పాత్రలో వండబడిన వంటకం అమృతతత్వం వంటిది. అది భోజనం కాదు, అమృతం వంటిది. ఇలా ఒక సూత్రం పూర్తయింది.
8:30 సమయం అవుతూ ఉంది. అలాగే రేపు 2వ సూత్రము, 3వ సూత్రము ఇలా చెబుతూ అతి ముఖ్యమైన 15 సూత్రాలను ముందుగా చెబుతాను. ఆ తరువాత మరింత పురోగమిద్దాం.